హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. జనసేన పార్టీ నాయకులు ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు గారికి క్యాబినెట్ హోదా కల్పించడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి జీవో కూడా కొద్దిగా సేపటి క్రితమే రిలీజ్ అయినటువంటి పరిస్థితి. అయితే అసలు ఏంటది, దేని గురించి ఆయన క్యాబినెట్ హోదా కల్పించారు అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. దీనికి సంబంధించి ఏపీ పర్యావరణ అటవీ శాఖ గ్రీన్ నిర్వాహక కమిటీ చైర్మన్గా ఆయనను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. గతంలో కూడా నాగబాబు గారికి ఆయనకి మంత్రి వర్గంలోకి తీసుకోబోతున్నారు అంటూ చాలా వార్తలు వచ్చాయి. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కూడా అఫీషియల్గా ప్రకటించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయినా కానీ ఎందుకో అది జరగలేదు. బట్ ఇప్పటికైతే క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఒక చైర్మన్ పదవికి సంబంధించి ఆ క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఆయనకి జీవో జారీ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఆయన మంత్రులు ఏ తరహా అయితే ఆయనకి వాళ్ళకి అధికారాలు ఉంటాయో అదే తరహా అధికారాలని కూడా ఇప్పుడు ఆయన క్యాబినెట్ హోదా అంటే అదే రకమైనటువంటి ప్రోటోకాల్ అంతా కూడా ఇప్పుడు నాగబాబు గారికి కూడా వర్తిస్తుంది అనమాట. గతంలో కూడా ఎమ్మెల్సీ ఆ తర్వాత మంత్రివర్గంలోకి తీసుకుంటారు అనేటువంటి మాటలు వచ్చాయి. ఏ శాఖ తీసుకుంటారు ఏంటి అనేది కూడా చాలామంది చాలా రకాలుగా ఊహాగానాలు అయితే అందుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి అటవీ శాఖలోనే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చాలా ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ ఆంధ్రప్రదేశ్లో గ్రీనరీ ఎక్కువ పెరగాలి అనేటువంటి ఉద్దేశంతో అడవులు ఎక్కువ ఇంకా చేయాల్సినటువంటి అవకాశం ఉందనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు కూడా చేసుకున్నారు. అలాగే అనేక కార్యక్రమాలు కూడా ఇప్పటికే ప్రారంభించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే సీ ప్రాంతం ఉందో అటు కోస్టల్గా మొత్తం అంతా ఆ ఏరియా అంతా కూడా చాలా క్లియర్గా ఒక గ్రీన్ వాల్ నిర్మించుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ఒక కార్యాచరణ మొదలుపెట్టారు. దాంట్లో ఇప్పుడు నాగబాబు గారు కూడా పాల్గొనేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పర్యావరణ ప్రేమికుడిగా నాగబాబు గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఎవరికి తెలియకపోవచ్చేమో కానీ మనకి ఈ మధ్యన కొన్ని వీడియోల్లో కూడా వైరల్ అయింది. హైదరాబాద్లో ప్రత్యేకంగా అటు బాలానగర్కి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ఏరియా ఎంత భయంకరమైనటువంటి పొల్యూషన్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అలాంటి పొల్యూషన్ ఏరియాలో ఒక అడవినే సృష్టించినటువంటి వ్యక్తి నాగబాబు గారు అని చెప్పాలి. ఆయన సొంత డబ్బులు పెట్టి ఎప్పుడో దాదాపు ఒక 25 సంవత్సరాల క్రితమే అటు ఆయన హైదరాబాద్కి సంబంధించినటువంటి ఆ పొల్యూషన్ ఏరియాలో ఒక అడవిని చెప్పాలంటే ఇప్పుడైతే పెద్ద వృక్షాలు అయిపోయినాయి. అలాంటి అవగాహన ఉంది, పూర్తి స్థాయి పట్టుందని చెప్పాలి. దానికి సంబంధించినటువంటి పదవికి ఆయనకి అన్ని రకాల అర్హతలు ఉన్నాయని కూడా చెప్పాలి. హైదరాబాద్ లాంటి ఒక ఇండస్ట్రియల్ ఏరియాలోనే అంత స్థాయి అడవి లాంటి ఒక ఏరియాని నిర్మించడం అంటే ఆషామాషి విషయం కాదు. అలాంటిది ఆయన నిర్మించడమే కాదు, ఈరోజు దానివల్ల చాలా వరకు పొల్యూషన్ని తట్టుకుని నిలబడగలిగేటువంటి హైదరాబాద్ ఉంది అంటే అది కూడా హార్ట్ ఆఫ్ హైదరాబాద్ సిటీ అని చెప్పాలి. అలాంటి ఏరియాస్లో కూడా ఆయన అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి ఆయన ఎక్స్పీరియన్స్ అంతా కూడా చాలా ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డెఫినెట్గా ఒక మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయనే చెప్పాలి. సో దానికి సంబంధించి మిగతా అవన్నీ కూడా ఆయనకు సంబంధించి దీని పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు, ఆయన కర్తవ్యం ఎలా ఉండబోతుంది, ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.